ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను. Okay girl, we won't buy tickets then. No. I think like look. Okay girl, we won't buy tickets then. No. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మ సమచిత మిస్ అదువు ఫార్చ్యూన్ ఆయిల్. నువ్వు అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? హౌ డు యూ ఫీల్? నాకే అర్థం కావట్లేదు. అంటే నేను అమెరికాలో పుట్టి పెరిగిన, సో నాకు అమెరికన్ యాక్సెంటే న్యాచురల్. అంటే చాలామంది ఇమిగ్రెంట్, ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్ లోపల చాలామంది పిల్లలకి కోడ్ స్విచ్చింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ ఇంక్లూడెడ్ మేమందరం స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ యాక్సెంట్లోనే మాట్లాడతాం, కానీ ఇంకా ఇంటికి వచ్చి అమెరికన్ యాక్సెంట్లో అయితే మాట్లాడలేం కదా. ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్నలు, మా అందరు అమ్మ నాన్నలు ఇంగ్లీష్ ఇండియన్ యాక్సెంట్తో మాట్లాడతారు. సో మేము వాళ్ళ నుంచి నేర్చుకున్నాం, స్కూల్లో ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటాం. సో కోడ్ స్విచ్చింగ్ అంటారు దీన్ని. ఈ కాన్సెప్ట్ కొంచెం అన్ఫెమిలియర్ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అందరికి, ఆడియన్స్, అట్లీస్ట్ తెలుగు ఆడియన్స్కి. బట్ అందరు ఇంకా ట్రోల్ చేయడం, యాక్సెంట్ ఎందుకు ఫేక్ చేస్తుంది, ఇట్లెందుకు మాట్లాడుతుంది, అట్లెందుకు మాట్లాడుతుంది అని. అంటే అది నా న్యాచురల్ యాక్సెంటే, నేను అట్లనే మాట్లాడతాను. అంటే నేను పుట్టి పెరిగింది అక్కడే కదా. సో అట్లా మాట్లాడకపోతే తెలుగులో మాట్లాడాలా? హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూ ఇంకెట్లా మాట్లాడాలి అంటుండ్రు. సో నేను అనుకోవడం ఈ ట్రోలింగ్ అనేది ఇండియన్ మీడియాలో అట్లీస్ట్ చాలామంది తెలుగు యాక్ట్రెసెస్కి నేను చూస్తా, ఇన్సెసెంట్ లైక్ మీడియా ట్రోలింగ్. ఇట్స్ సాడ్ నా ఒపీనియన్ లోపల. ఎస్పెషలీ ఒక తెలుగు అమ్మాయి అమెరికాలో ట్రై చేస్తుంది, కొంచెం సక్సెస్ గెయిన్ అవుతుందని అంటే దానికి సపోర్ట్ చూపించాలి. కానీ క్రిటిసిజం, ఎస్పెషలీ ఇలాంటి దాని మీద క్రిటిసిజం చూపించడం నా ఒపీనియన్లో కొంచెం అన్ఫేర్. నా డిఫాల్ట్ సైకాలజీ ఏముంటుంది అని అంటే, మన ఓన్ కమ్యూనిటీలో ఇఫ్ వి సీ సమ్మన్ సక్సీడింగ్ మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇంత చిన్న దానికి క్రిటిసైజ్ చేసి, ఇంత చిన్న దానికి మీమ్స్ చేసి మొత్తం ట్రోల్ చేయడము నా ఒపీనియన్లో అన్నెసెసరీ. కానీ ఇంకా ట్రోల్స్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేము. అండ్ మా నాన్న అంటారు దట్ haters trolls are a proxy for how much success you're gaining. And so of course ఇంత లెవెల్లో నేను ఇప్పటివరకు ఫేస్ అవ్వలేదు. సో ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఇనిషియలీ, ఎస్పెషలీ నా ఐడెంటిటీకి సంబంధించింది కాబట్టి దాన్ని క్రిటిసైజ్ చేస్తే అన్నిటికన్నా ఎక్కువ హర్ట్ అవుతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ మైండింగ్ మై ఓన్ బిజినెస్. నేను చేసుకునేది నేను చేస్తున్నా, ఇంకా వాళ్ళు అనేది అంటారు, ఇంకేం చేయగలుగుతాం దాని గురించి. బట్ బిఫోర్ అంటే మీన్ గర్ల్స్ రిలీజ్ అయ్యే ముందు అంటే నీకు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి అదంతా నార్మలే. నువ్వేమనుకున్నావు అంటే ఇండియా నుంచి నా వాళ్ళ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది మీన్ గర్ల్స్కి అనుకున్నావా? అసలు ఇక్కడ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆ టైంకి నేను అసలు అనుకోలేదు ఇక్కడ మీడియా రెస్పాన్స్ అసలు ఉంటుందనే అనుకోలేదు. 1 week రిలీజ్ పీరియడే ఉండే ఇక్కడ మీన్ గర్ల్స్, అది కూడా అట్ ద వెరీ వెరీ ఎండ్. ఇప్పుడు మొన్న 2 weeks క్రితం రిలీజ్ అయింది ఇక్కడ ఇండియా లోపల, 1 week పాటు. సో నేను అనుకోలేదు అసలు ఇండియాలో రెస్పాన్స్ ఉంటుంది ఆర్ అసలు ఎవరికైనా తెలుస్తుందా అని నేను అనుకోలేదు. తెలిసినా కూడా ప్రైడ్ ఉంటుందని అనుకున్నా కానీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు. బట్ అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ చాలా ప్రౌడ్ ఉంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఒపీనియన్స్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్. లార్జర్ బ్రాడర్ ఆడియన్స్ నేను కంట్రోల్ చేయలేను. సో ఇంకా ఇఫ్ దట్ ఈస్ ద టేక్ అవే, మై యాక్సెంట్ ఇస్ ద టేక్ అవే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇంకా నేను దానికి నేనేమనగలుగుతా. అంటే యాక్టింగ్ కోర్స్ చేసావా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత? ట్రైన్డ్ యాక్టర్. ఇప్పటికీ కూడా నేను వీక్లీ క్లాసెస్లో ఉంటా. అంటే అక్కడ యాక్టింగ్కి ఇదే కల్చర్, క్లాసెస్లో ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, ఉంటే కాంపిటీషన్ని తట్టుకోగలుగుతావు. ట్రైన్డ్ యాక్టర్ ఉండకపోతే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆడ. ఎందుకంటే కాంపిటీషన్ ఎంత హై ఉందనంటే అక్కడ. అండ్ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఇంత ప్రాబ్లం లేదు. ఎందుకనంటే చాలా మటుకు టాలెంట్ బేస్డ్ కాస్టింగ్ ఉంటుంది అక్కడ. సో టాలెంట్ బేస్డ్ కాస్టింగ్ ఉన్నప్పుడు క్రాఫ్ట్ని హోన్ చేసుకోవాలి, టాలెంట్ని హోన్ చేసుకోవాలి. అదే దట్స్ యువర్ బ్రెడ్ అండ్ బటర్. సో వీక్లీ క్లాసెస్, థియేటర్ ప్లేస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇన్ బిట్వీన్ జాబ్స్, ఇన్ బిట్వీన్ మూవీస్, తప్పదు. బట్ ఇట్లా ఏమైనా అనుకున్నావా మేబీ నేను ఇండియన్ సినిమాతో యాజ్ అ లీడ్ యాక్ట్రెస్గా లాంచ్ అవుదామని అలా ఏమైనా అనుకున్నావా? అనుకున్నా, డెఫినెట్గా అనుకున్నా. కానీ ఇప్పుడే నేను 19 హిట్ అయ్యా. సో ఆబ్వియస్లీ ఒక ఏజ్ ఉంటుంది హీరోయిన్గా లాంచ్ అవ్వడానికి. అండ్ సో ఇప్పుడు ఆలోచిస్తున్నా
డెఫినెట్గా నేను చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా. ఐ థింక్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై was my like foray into the Indian film industry as an adult. So బాలీవుడ్లో తెలుగులో బోత్ ట్రై చేద్దామని నా గోల్. కానీ ఇంకా ఈ ఇండస్ట్రీస్ చాలా వేరే, లైక్ అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే నేను చాలా ఇంటిమిడేటెడ్ ఈ ఇండస్ట్రీస్తో. ఎందుకంటే అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ బేస్డ్ కాస్టింగ్ ఎక్కువ మటుకు కాబట్టి నా చేతిలో ఉంది కంట్రోల్. నేను నా యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని నేను బాగా కష్టపడితే నాకు రోల్స్ వస్తాయని అది నేను ఫిక్స్ అయిపోయా. ఇండస్ట్రీ అట్లనే వర్క్ అవుతుంది. కానీ ఇక్కడ చాలా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆడియన్స్, ఫ్యాన్ బేస్, నెపోటిజం, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఎస్పెషలీ నేను సౌత్ ఇండియన్నే కాబట్టి అండ్ మామూలుగా యాక్ట్రెస్ల దగ్గరికి వచ్చేటప్పటికి నార్త్ ఇండియన్లను ఎక్కువ కాస్ట్ చేస్తారని నా పర్సెప్షన్. సో నేను చాలా నర్వస్గా ఉన్నా ఇక్కడ ట్రై చేయడానికి. కానీ అఫ్ కోర్స్ ఇది నా మదర్ టంగ్, చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తున్నా. సో నాకు అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఐ యామ్ అ లిటిల్ నర్వస్ ఇఫ్ ఐమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్. బట్ ఇప్పుడు మారింది. నార్త్ ఇండియన్ యాక్టర్స్ నే కన్సిడర్ చేయడం అనేది ఇప్పుడు కొంచెం మారుతుంది. డెఫినెట్ గా మారుతుంది. చాలా వేరియేషన్స్ ఉండేవి అనమాట. డిఫరెంట్ లెవెల్లో క్రిటిసిజం కూడా ఉండేది. అదంతా మారుతుంది ఇప్పుడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ప్రతి అమ్మాయికి, తెలుగు అమ్మాయిలకి కదా, సౌత్ అమ్మాయిలందరికీ కొంచెం కంఫర్టబుల్ గా ఉంది. 100%. ఐ హోప్ నాకు తెలిసి ఇప్పటికీ నీకు కాల్స్ వచ్చి ఉండాలి సౌత్ యాక్టర్స్ డైరెక్టర్స్ దగ్గర నుండి. స్టిల్ ఇంకా రాలేదా? నాట్ బాలీవుడ్ బట్ ఓన్లీ సౌత్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వస్తున్నాయి. ఇంకొక రిస్క్ ఇక్కడ ఏంటంటే రైట్ రోల్ పిక్ చేయకపోతే సరే పిక్చర్ చేసింది అది అట్లా మర్చిపోతారు అన్నట్టు ఉండదు. చాలా ఈజీగా ఇక్కడ పిజన్ హోల్ చేసేస్తారు ఒక బాక్స్లో లోపలికి, లైక్ ఫ్లవర్ పాట్ రోల్స్ అని, జస్ట్ ఇట్లా గ్లామర్ రోల్స్ చేయగలుగుతుందని. సో నాకు కూడా చాలా లైక్ కాంటెంప్లేషన్ ఉంది. లైక్ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, మంచి రోల్ పిక్ చేసుకోవాలని, మంచి డైరెక్టర్తో పిక్ చేసుకోవాలని, జస్ట్ నాకు హ్యాపీగా ఉన్న రోల్ పిక్ చేసుకోవాలని, జస్ట్ ఏది పడితే అది వచ్చేది తీసుకోవడం. జస్ట్ బిగినింగ్ కాబట్టి ఐ వాంట్ టు బి స్మార్ట్. అండ్ సో టైం తీసుకుంటుంది ఆబ్వియస్లీ అలాంటి డెసిషన్స్. నాకు కూడా ఫస్ట్ టైం, మా మామ్కి కూడా ఫస్ట్ టైం, మా ఇద్దరికి ఫస్ట్ టైం కాబట్టి లైక్ ట్రైంగ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ బీ స్మార్ట్ అబౌట్ ఇట్. బట్ ఉన్నారు లైక్ ఆబ్వియస్లీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తున్నాను కాబట్టి ఎంతమంది డైరెక్టర్స్కి ఫ్యాన్గా నేను, లైక్ రాజమౌళి సార్, శేఖర్ కమల సార్, త్రివిక్రమ్ సార్, సుకుమార్ సార్, చాలా ఇష్టం నాకు. సో డ్రీమ్ ఎప్పుడైనా. కలిసావా మరి? ఇండియాకి వచ్చావు, ఎవరినైనా కలవడం జరిగిందా? త్రివిక్రమ్ సార్తో నేను చిన్నగా ఉన్నప్పుడు పనిచేసా అజ్ఞాతవాసి మీద. పవన్ కళ్యాణ్ సార్ ఉండే. ఎవరిని కలవలేదు ఎందుకంటే లాస్ట్ 2-3 వీక్స్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై ప్రమోషన్స్తో బిజీ ఉన్నా. సో బాంబేలో ఉంటే నేను. బట్ సూన్ నేను మీటింగ్ సెట్ చేసుకొని హోప్ఫుల్లీ ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెడతా.